శ్రీ 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 నాగారమ్మ అమ్మవారి 11వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరులోని కొండాయిపాలెం గేట్ ఉమ్మారెడ్డిగుంటలోని నాగారమ్మ దేవాలయంలో శ్రీ 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 నాగారమ్మ అమ్మవారి 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నాగారమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పుష్పయాగం నిర్వహించారు. నాగారమ్మ అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాసులు, ఉభయ దాతల శ్రీనివాసులు, మాధురి, అన్నదానం దాతల కృష్ణారెడ్డి, పద్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ నాగారమ్మ దేవస్థానం ఒక పూజారిగా చేస్తున్నాను. ఇంతకు ముందు దాదాపు మేము పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ నాగారమ్మ పుట్ట ఉంది. మేము 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగారమ్మ దేవస్థానం కట్టుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు అవి చేస్తున్నాము. 2 రోజులు అంటే మార్చి 8వ తేదీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి 8వ తేదీ అమ్మవారికి ఉదయం 7 గంటల నుంచి కలశ స్థాపన, గణపతి హోమము, అదేవిధంగా అమ్మవారికి అభిషేకాలు, పూజలు కార్యక్రమాలు చేస్తాము. ఆ రోజు అన్నప్రసాద కార్యక్రమం చేస్తాము. 2వ రోజు మార్చి 9వ తేదీ అమ్మవారికి ఉదయం 8 గంటల నుంచి పూజలు చేస్తాము. తర్వాత 9 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా మన ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా భక్తుల చేత అమ్మవారికి పుష్పయాగం జరుపుతాం. అంటే భక్తులే అమ్మవారికి పుష్పాలతోటి అభిషేకం చేసేటట్టు ఈ యొక్క దేవస్థానం కల్పించింది. అందువల్ల భక్తులు విరివిగా వచ్చి వాళ్ళ యొక్క కోరికలతోటి అమ్మవారికి విన్నవించుకొని పుష్పయాగంలో పాల్గొని అమ్మవారిని పూజించుకుంటారు. 2వ రోజు కూడా అన్నప్రసాద కార్యక్రమం జరుపుతాము. ఈ ప్రతి సంవత్సరము అమ్మవారికి 2 రోజులు కూడా అలంకారం చేస్తాము. ఒక రోజు దేవస్థానం వాళ్ళు చేస్తే 2వ రోజు రమ్య ఫ్యాన్సిస్ వాళ్ళు శ్రీనివాసరావు మాదిరి గారు చేస్తారు. అదేవిధంగా మా సారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఎప్పుడు ఆయన ఎక్కడున్నా కూడా మాకు తోడుండి మేము చేస్తున్నామంటే అతను హైదరాబాద్లో ఉన్నా కూడా మన కార్యక్రమం అంటే వెతుక్కుంటా వచ్చేస్తాడు. అదేవిధంగా రమణ, ఇక్కడ దేవస్థాన కమిటీ ఒకటి ఉంది. రమణ, మణి, నేను ముగ్గురం కలిసి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండి నడిపించుకుంటూ ఈ దేవస్థానం తోటి ఆమె కృపకి ఆమె దేవస్థానం వద్దగా పూజలు చేసుకుంటూ ఉన్నాం. భక్తులందరూ వచ్చి ఆమె యొక్క అనుగ్రహం పొంది ఎంతో మంది పిల్లలకి, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, అదే ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యాలు నయమైన దానివల్ల వాళ్ళ యొక్క శక్తి కొలది ఆమెకి పూజలు చేయించుకొని ఈ కార్యక్రమం అంతా వాళ్ళ యొక్క భక్తుల చేత జరిపించబడుతుందే కానీ ఏ ఒక్కరు పెద్దవాళ్ళు కానీ ఎవరొక్కరు స్పాన్సర్ చేసింది కాదు, అంతా భక్తుల చేతనే జరిపించుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క కటాక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాను. సాయంకాలం 5:30 గంటల నుండి అమ్మవారికి మేళ తాళాలతోటి రంగరంగ వైభవంగా నగర ఊరేగింపు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నగర ఊరేగింపులో పాల్గొని ఆమె తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆమె కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నాం.